సవాళ్లు ఇప్పుడు ఎదురైతే పవన్ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారెందుకు? తాను హోంమంత్రి అయితేనా అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అన్నిటికీ మించి పవన్ చెలరేగిపోయిన 2 రోజులకే అదే కాకినాడలో జనసేన ఎమ్మెల్యే నానాజీతో పాటు లీడర్లంతా జగన్ను దుర్భాషలాడుతూ రెచ్చిపోవడం రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. అసలు ఏం జరుగుతుంది డీటెయిల్డ్ గా చూద్దాం రండి. ఆ కబోర్డ్ లో చొక్కా ఉంది, ఆ చొక్కాలో ఉంది తీసుకోపో అని ఒక కామెడీ సీన్ ఉంటుంది చూసారా? ఆ కబోర్డ్ లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. ఎస్, ఆ డైలాగ్ గుర్తుంది కదా. పవన్ కళ్యాణ్ రాజకీయం కూడా ఆయన ఆర్గ్యూ చేస్తున్న మోడల్ కూడా ఖచ్చితంగా ఆ కబోర్డ్ లో చొక్కాలాగే ఉన్నట్టుంది. దానికి బ్రహ్మానందం ఒక కౌంటర్ వేస్తారు కదా, 4 బదులు చొక్కా ఒకటి, దానికి బొక్క ఒకటి. చొక్కలో చొక్కా దానికి ఒక బొక్క అంటున్నాడు కదా. మనం కొంచెం సంస్కారవంతమైన భాషలో మాట్లాడాలంటే బొక్క హోల్ అంటున్నారు కదా. ఆ లూప్ హోల్ ఎలాగైతే దాంట్లో ఉందో పవన్ కళ్యాణ్ వినిపిస్తున్న ప్రతి ఆర్గ్యుమెంట్ లో కూడా అలాంటి లూప్ హోలే కనపడతా ఉంది. ఆయన్ని సమర్థించే వాళ్లే గతుకుమనే పరిస్థితిలో పడుతున్నారు కదా. సాయికృష్ణ వ్యవహారంలో, హోమ్ మినిస్ట్రీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు తనని తాను ఖండించుకున్నట్టు, తన మీద తాను క్వశ్చన్స్ విసురుకున్నట్టు అనిపించలా? నేను ఒక 2-3 విషయాలు కోట్ చేస్తా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినవి. అవి చూస్తే గనక, అవి అర్థమైతే గనక పవన్ కళ్యాణ్ ఏంటి అరే ఇలాగా రాజకీయంగా తేలిపోతా ఉన్నారు ఆర్గ్యుమెంట్ విషయంలో అనిపిస్తుంది. ఆ వెంటనే పబ్లిసిటీ విషయంలోనూ, ప్రచారాల విషయంలోనూ పెద్ద పెద్ద బృందాలని, నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలని రంగంలో దించుతారు కదా చంద్రబాబు. అలాంటి సహాయం ఏదో పవన్ కళ్యాణ్ కూడా చేస్తే పబ్లిసిటీ పరంగా, ఆర్గ్యుమెంట్ పరంగా మిత్రుడిని కాస్త అప్లిఫ్ట్ చేసినట్టు, పైకి తీసుకొచ్చినట్టు అవుతుంది కదా అని అనిపించింది చాలా మంది. ఇంతకీ పవన్ ఏం ఆర్గ్యూ చేశారు? అందులో హోల్, లూప్ హోల్ ఏముంది? ఒక 2-3 విషయాలు పిన్ పాయింటెడ్ గా, ప్రిసైజ్ గా, స్ట్రైట్ టు ద పాయింట్ అన్నట్టుగా మాట్లాడుకుందామా? ఏ విషయం మీద ఛాలెంజ్ వచ్చినా పవన్ ఎందుకు రెస్పాండ్ అవట్లా అని అభిమానులైనా, పార్టీ వాళ్ళైనా, లేదంటే రాష్ట్రంలో సాధారణ జనమైనా గాని అడిగితే గనక ఆయన తీవ్ర అసహనానికి గురవుతా ఉన్నారు. ఎదురుదాడి చేయబోయి ఆయన మాట్లాడుతున్న, ప్రస్తావిస్తున్న విషయాలు చూస్తే ఆయన ఎదురుదాడి ఎంతవరకు చేయగలుగుతున్నారో తెలియదు కానీ ఎదురు సందేహాలు మాత్రం వచ్చి పడతా ఉన్నాయి ఆయన నాయకత్వం మీద, ఆయన ఆలోచన ధోరణి మీద. అంతే కదా, విజయవాడలో సాయికృష్ణ అనే కుర్రాడి వ్యవహారం మీద పవన్ ఏం మాట్లాడారు? ఒక రౌడీ షీటర్ పోతే తన్ని సమాధానం చెప్పమంటారేంటి? అసలు ఇంతమంది ఇన్ని ఆరోపణలు చేస్తుంటే మీరెవరో ఖండించరేంటి? ప్రతిదానికి నేనే వచ్చి సమాధానం చెప్పాలా అని ఎమ్మెల్యేల మీద, పార్టీ నాయకుల మీద ఆయన ఆక్రోశాన్ని బయట పెట్టారు కదా. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరో నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే మాట అన్నారు కదా. కానీ ఎమ్మెల్యేలు గాని, పార్టీ నాయకులు గాని మాట్లాడట్లేదు, ఆర్గ్యుమెంట్ వినిపించట్లేదు అంటే దానికి కారకులు ఎవరు? తప్పెవరిది? ఎవరి లోపం వల్ల అలా జరిగింది? ఒక పార్టీ ఆర్గ్యుమెంట్ వినిపించాలంటే, ఎమ్మెల్యేలు కౌంటర్ చేయాలి అంటే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఎలా బిల్డ్ చేయాలో తెలియాలి. తర్వాత వాళ్ళకి ఆ ఇంటెలిజెన్షియా, బ్యాకప్ టీం అంటారే, ఆ టీం అనేది ఉండాలి. ఆ తర్వాత వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి కదా. ప్రతి విషయం మీద ఇలా లాజికల్ గా, పొలిటికల్ గా, ప్రాక్టికల్ గా రియాక్ట్ అవ్వాలి అని ప్రాపర్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్, డైరెక్షన్ ఇవ్వాలి కదా. ఇవన్నీ ఎమ్మెల్యేల స్థాయిలోనో, లేదంటే చిన్న చిన్న నాయకుల స్థాయిలోనో, అధికార ప్రతినిధుల లెవెల్లోనే జరిగేవి కాదు. పార్టీ నాయకత్వం నిర్మాణాత్మకంగా చేయాల్సిన పని కదా ఇది. మన మిత్రపక్షం టీడీపీని చూడండి, వాళ్ళు ఎంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అంత పెద్ద ఫ్యాక్టరీ కాకపోయినా మంది, మనం కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళతో చేయి కలిపి నడుస్తా ఉన్నప్పుడు అందులో ఒక 10% 20% ఎఫర్ట్స్ మనం పెట్టుండాలి కదా. పెట్టామా? మరి సబ్జెక్ట్ ని, ఆర్గ్యుమెంట్ ని వినిపించే ఎకో సిస్టమ్ బిల్డ్ చేయకుండా ఎమ్మెల్యేల మీద అసంతృప్తి, ఆక్రోశం బయట పెట్టుకుంటున్నాము అంటే ఫెయిల్యూర్ ఎవరిది? ఎవరిని తప్పు పడుతున్నాము? రాజకీయ పార్టీలు ఎలా పనిచేస్తాయి, ఎలా పని చేయాలి, స్ట్రక్చరల్ గా ఎలా ఉంటుంది పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇన్సైడ్ ద పార్టీస్ అని తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పిన ఆర్గ్యుమెంట్ అర్థమవుతుంది. దీనికంటే డిఫరెంట్ మోడల్ ఏమైనా ఉంటే కనుక కౌంటర్ చేయండి. అంటే లోపం, లిమిటేషన్ తప్పు తన వైపు ఉంటే, తన నాయకత్వంలో ఉంటే పవన్ ఎమ్మెల్యేలని, పార్టీ లీడర్ని తప్పు పట్టారనమాట. ఇది ఇష్యూ నెంబర్ 1. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ అనుకుని ఒక డైలాగ్ కొట్టాడు. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్ తాలూకు అదృష్టం. చూశారు కదా, హోమ్ మినిస్ట్రీ తన దగ్గర ఉండుంటే గనక పరిస్థితి వేరేగా ఉండేది, అదృష్టవంతులు వీళ్ళంతా అంటూ ఉన్నారు కదా. అదేంటి అంటే హోమ్ మినిస్ట్రీ సరిగ్గా పనిచేయట్లేదనా, లేదంటే ప్రభుత్వ రెస్పాన్స్ ప్రాపర్ గా లేదనా? ఆ మాటకి అర్థం ఏంటి? తన దగ్గర ఉంటే అంటే తానైతే గనక బెటర్ గా చేసేవాడి అని అర్థం కదా. పైగా ఇదేం మొదటిసారి కాదు, ఎప్పుడో 1.5 సంవత్సరం కిందటో ఏమో హోమ్ మినిస్టర్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించి మరి హోమ్ మినిస్ట్రీ బెటర్ గా పనిచేయాలి అన్నట్టుగా మాట్లాడడము, తాను తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయి అనడం గుర్తుంది కదా. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మంత్రి మీరు
మీరు హోమ్ మినిస్టర్, నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇదే డైలాగ్. అంటే ఒక సంవత్సరంన్నర తర్వాత ఏమో మళ్ళీ అదే మాట్లాడుతూ ఉన్నాము అంటే మనం సమర్థిస్తూ నెత్తిన పెట్టుకున్న ప్రభుత్వం కూటమి పరిపాలన పనితీరే సరిగ్గా లేవు అని పవన్ కళ్యాణే అసంతృప్తి బయట పెట్టుకుంటున్నట్ట. పైగా ఉప ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు కదా, ఆయన పదవి పేరు అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి ఇంపార్టెన్స్ వెయిటేజ్ ఉన్న పదవి అని కదా. మరి అంత వెయిటేజ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణే రియాక్ట్ అవ్వచ్చు, జోక్యం చేసుకోవచ్చు, గైడ్ చేయొచ్చేమో కదా. నిజంగా ఆ పదవిలో గనక అంత పవరు వెయిటేజ్ ఉండుంటే, మరి అలా చేయడానికి బదులు నేను తీసుకుంటే గనక అంటున్నాము అంటే మనం అధికారంలో ఉన్నాము, చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, ఆనెస్ అంటారే రెస్పాన్సిబిలిటీ, అది మన మీద ఉంది, మన భుజస్కంధాల మీద ఉంది అని గుర్తించలేకపోతున్నామా? స్టిల్ విపక్షంలో ఉన్నట్టుగానే ప్రకటనలు చేస్తూ నెట్టుకొచ్చేయాలనుకుంటున్నామా? ఇది చూడండి ఎంత కాంప్లెక్సిటీ ఉన్న సబ్జెక్ట్. ప్రభుత్వ పనితీరు మీద, రియాక్షన్ అండ్ రెస్పాన్సివ్ సిస్టమ్ మీద ఆయన అసంతృప్తి ఉన్నారా? హోమ్ మినిస్ట్రీ పనితీరు బెటర్ గా ఉండాలి, బాగాలేదు అని చెప్పదలుచుకున్నారా? మరి ఆయన ఉప ముఖ్యమంత్రి కదా, మరి ఆ చెప్పదలుచుకోవడం ఎందుకు? చేంజెస్ చేసి చూపించవచ్చు కదా. ఈ 3 సవాళ్లు ఆ ఒక్క డైలాగ్ తో వచ్చినాయి కదా. మరి దీనికి సమాధానం ఏంటి చెప్పగలుగుతారా? ఇలాంటి క్వశ్చన్స్, సందేహాలు పవన్ మాట్లాడిన ప్రతిసారి వస్తున్నాయి. పైగా ఈ హోల్ ఇష్యూలో సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్ గురించి, ఫ్లాస్ గురించి అసలు ఇంత ఆక్రోశం, ఆవేదన, గందరగోళం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడానికి కారణం పోలీసు వ్యవస్థ, అందులో ఏం జరుగుతోంది అనే టాపిక్ ని అసలు టచ్ చేశారా పవన్? అంటే అసలు విషయాలు తప్ప అన్ని మాట్లాడుతున్నారు అని అనిపించదా అలా అయితే? అవునా కదా. పైగా ఇంకో అడుగు ముందుకేసి అనంతబాబు ఎగ్జాంపుల్ కోట్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తున్నంట, అతను ఒక దళిత డ్రైవర్ ని చంపేశాడు, దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. చూశారుగా, ఇలాగా క్యాస్ట్ గురించి, కుల సమీకరణాల గురించి మాట్లాడుతున్నారు. అనంతబాబు ఇష్యూని కోట్ చేశారు కదా. చాలా మందికి ఇది చూస్తే అదేంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అపోజిషన్ లో ఉన్నప్పుడు అదే జీపుల మీద, వ్యాన్ల మీద పైకెక్కి తిరిగేవారు కదా, అలా ఉన్నప్పుడు మాట్లాడినట్టుగానే ఇప్పటికే మాట్లాడుతున్నారేంటి? ఇప్పుడు గత ప్రభుత్వ హయాం మీద ఆరోపణలు చేయడం ఇల్లాజికల్ కదా. బాధ్యత మన మీద ఉన్నప్పుడు, అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు యాక్ట్ చేసి కదా చూపించాలి. అప్పుడు ఇలా జరిగింది అనడం అంటే మనం యాక్ట్ చేయమా? రియాక్ట్ అవడం కంటే కూడా ఆరోపణలు చేయడం మీదే మన దృష్టి ఎంత ఉందా అని అనిపిస్తుంది కదా. పైగా పోనీ అప్పటి సిచ్యువేషన్ తో కంపేర్ చేసినా గానీ చాలా మందికి ఏమనిపిస్తుంది? వైసీపీ హయాంలోనే అనంతబాబు జైలుకి వెళ్ళడం అనేది జరిగింది కదా. విచారణ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది కదా ఆ కేసులో. మరి ఆ పోలిక పరంగా చూసినా, కుల సమీకరణ ప్రస్తావించడం చూసినా, అన్నిటికీ మించి అధికారంలో ఉండి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం చూసినా గానీ ఇదేంటి ఇప్పటికీ ఆరోపణల మోడ్లోనే ఉన్నాం మనం అనిపిస్తుందా లేదా? చూడండి ఎంత కాంట్రాస్ట్ అండ్ కాంట్రడిక్షన్ ఉందో ప్రతి విషయంలోనూ. పైగా ఇంకో మాట అన్నారు, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను, గుర్తుపెట్టు. 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి ఇక్కడికి. 3 ఏళ్ళు ఉంది తేలుస్తామంటూ ఉన్నారు కదా. తేల్చడం అనేది రాజకీయ విధానం అనుకుంటే గనక అధికారం ఉన్నప్పుడు తేల్చొచ్చేమో, కరెక్టే. కానీ తేల్చడంతో పాటు హోప్స్ పెట్టుకున్న వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన వాళ్ళు, గెలుపు కోసం పని చేసిన వాళ్ళు, దాని పేరు సామాజిక వర్గం అనుకోండి, అభిమానం అనుకోండి, లేదంటే పొత్తు కోసం త్యాగం చేసిన వాళ్ళు అనుకోండి, ఏ పేరైనా పెట్టండి ఆ సెక్షన్స్ కి, ఆ జోనర్స్ కి. కానీ వాళ్ళందరూ మన వైపు నుంచి కొంత రెస్పాన్సిబిలిటీని, కొంత ఎంపతిని, కొంత కనెక్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి, మీ అందరికి చేతులు అయితే దండం పెడుతున్నాను. కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. వాళ్ళకి అవేవి ఇవ్వకపోగా మనం ఎంతసేపు ఎదుటోళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? సమర్థించే వాళ్ళకైనా ఒక సులేస్ అనేది ఇవ్వగలుగుతున్నాం మనం. సమాధానం ఇప్పటికన్నా పవన్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ రియాక్షన్ మరోసారి ప్రూవ్ చేసింది. ఇంతకీ నేను ఆ కబోర్డ్ లో చొక్కా అన్నా కదా, ఆ చొక్కా ఏంటనుకుంటున్నారు? దట్ చొక్కా సింబలైజెస్ పవన్స్ ఆర్గ్యుమెంట్. పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే ఆ కబోర్డ్ లో ఉన్న చొక్కా లాంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఈ మధ్యన. దాంట్లో ఏముంది అంటే బ్రహ్మానందం చెప్తూ ఉన్నారు కదా, 4 బదులాడి చొక్కా ఒకటి, దానికి బొక్క ఒకటి అలా ఉన్నది అని పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా సమర్థించగలిగి కాస్త కూస్తో ఆలోచన ఉన్న వాళ్ళలో ఇదే థాట్ వస్తూ ఉంది. మరి ఇప్పటికైనా కానీ బెటర్ ఆర్గ్యుమెంట్ ని బిల్డ్ చేయటము, ప్రాక్టికల్ గా రియాక్ట్ అవడం, అన్నిటికీ మించి మనం అపోజిషన్ లో లేము, ఇప్పటికీ ఛాలెంజెస్, ఎలిగేషన్స్ ఎదుటోళ్ళ మీద చేయడం కాదు, మనం రియాక్ట్ అయ్యి చేతల్లో చూపించాలి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడు రియలైజ్ అవుతారు? ఇంకా మిగిలింది దాదాపు సగం పదవీ కాలమే కదా. మరి ఇప్పటికన్నా పవన్ పంథా మారాలి, మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేయగలమా? మారే అవకాశం ఉందా? ఇలాగే ఉంటే గనక 2029 నాటికి పవన్ రాజకీయం ఆయన్ని సమర్థించే వాళ్ళకే ఎలా కనబడేందుకు అవకాశం ఉంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, లాజికల్ గా, పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. దిస్ ఈస్ కీ టాక్స్.